బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 40. భరతుని చరిత్ర 41. రంతిదేవుని చరిత్రము 42. పాంచాలాదుల వంశము 43. బృహద్రథుని వృత్తాంతము 44. శంతనుని వృత్తాంతము 45. భీష్ముని వృత్తాంతము 46. పాండవ కౌరవుల కథ. ఇవ్విధమ్మున అమోఘ వీర్యుండగున రాచపట్టి తపసిరా చూలు నిలిపి మరునాడు తన వీటికింజనియే అయింతియుం కొంతకాలమునకు కొడుకుంగనినం కన్నోమీంద్రుడా రాచపట్టికి జాతకర్మాది మంగళాచారంబులు నర్చే ఆడింభకుండును దినదినంబునకు బాలచంద్రుడు పోలే ఎదుగుచూ. నవమ స్కంధము. భరతుని చరిత్ర. ఈ విధంగా అమోఘతేజోవంతుడు అయిన ఆ దుష్యంత రాకుమారుడు ఋషి కన్యగా ఉన్న రాకుమారి శకుంతలను గర్భవతిని చేసి మరునాడు తన పురానికి వెళ్లిపోయాడు. ఆమె కొంతకాలానికి కుమారుని కన్నది. కణ్వమహాముని ఆ రాకుమారునికి జాతకాది కర్మలు చేశాడు. ఆ పసివాడు బాలచంద్రుడిలా దినదిన ప్రవకర్ధమానుడు అయ్యాడు. కుంఠితుడుగాగవాడుత్కంఠంతన పిన్ననాడే కణ్వవన చరత్కంఠీరవ ముఖ్యంబుల కంఠములన్ బట్టి అడుచు గట్టున్ విడుచున్. పసితనంలోనే మొక్కపోని ధైర్యంతో ఆ కణ్వాశ్రమంలో తిరుగుతున్న సింహాలను సైతం మెడలు వంచి లొంగదీసుకుని కట్టివేసేవాడు. అంతనా కణ్వమునీంద్రుండు బాలకుంజూచి శకుంతలకిట్లని. అప్పుడు ఆ కణ్వమహర్షి ఆ బాలుడి నేర్పులు చూసి శకుంతలతో ఇలా అన్నాడు. పట్టపురాజునీ మగడు పట్టపురాజునీ మగడు పాపడునన్నిడనెక్కుడంతకున్ పట్టపుదేవివై గరిమ బాగుగనుండక పారువారితో గట్టువనంబులో నవయగా పనిలేదిట తరలిపోగదే పుట్టిన ఇండ్లు మాని పతి బొందక ఇట్లని శంభునుందురే. నీ భర్త పట్టపు మహారాజు, నీ కొడుకు అన్నింట్లోనూ అందవేసిన చెయ్యి. మరి నీవు పట్టపురాణివి అయ్యి గొప్పగా ఉండక బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకుని ఇలా అడవిలో కష్టాలు పడడం ఎందుకు? మానవతులు పుట్టింట్లో ఉండిపోరు కదా. అందుచేత వెంటనే బయలుదేరి పొమ్ము అనిన నీయకుని. అలా భర్త వద్దకు వెళ్లమని కణ్వమహర్షి చెప్పగా శకుంతల అంగీకరించింది. ఆ పిన్నవాని అతుల వ్యాపారునుదారు వైష్ణవాంశోద్భవుని చూపెదనంచు శకుంతల భూపాలుని కడకు వచ్చే పుత్రుని కొనుచున్. సాటిలేని సాహసవంతుడు వైష్ణవాంశ సంభూతుడు అయిన ఈ పిల్లవాడిని చూపిస్తాను అంటూ శకుంతల దుష్యంత మహారాజు దగ్గరికి కొడుకును తీసుకుని వచ్చింది. వచ్చి దుష్యంతుండున్న సభామండపమున కొందని నిలిచియున్నయడ. శకుంతల అలా వచ్చి దుష్యంతుడు ఉన్న సభామండపంలో నిలబడింది. అప్పుడు వలకేలన్ గురు చక్రరేఖయు పదద్వందంబునం పద్మరేఖలున పారగనందు వచ్చిన రమాకాంతుండు నాకాంతి నగలమయ్యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించిత పలుకండయ్య విభుండెరింగి
సతి విభ్రాంతాత్మయై వందురన్ పలుకండయ్య విభుండెరింగి సతి విభ్రాంతాత్మయైనందురన్. కుడి చేతిలో చక్రం, పాదాలు రెంటిలోనూ పద్మం గుర్తులతో విష్ణుమూర్తిలా ప్రకాశిస్తూ మన్మథాకారుడిలా ఉన్న కొడుకు ఎదురుగా వచ్చి ఉన్నను మాట్లాడని తన భర్త దుష్యంతుని చూసి శకుంతల తడబడి మనసులో విచారించింది. ఆ సమయంబున అలా బహుయోగ్యుడైన కొడుకుతో భార్య అయిన శకుంతల వచ్చి ఎదురుగా నిలబడిన దుష్యంత మహారాజు మౌనంగా ఉన్న ఆ సమయంలో, అదే నీ వల్లభ వాడు నీ సుతుడు భార్యాపుత్రులన్ పాత్రులన్ వదలంగాదలనాటి కణ్వవనికా వైవాహికారంభముల్ మదినూహింపు శకుంతలా వచనముల్ మాన్యంబులౌ భూవరేంద్ర దయంచే కొను మంచు మ్రోసెను వియద్వాణీ వధూవాక్యముల్. ఆకాశవాణి, ఓ మహారాజా, అదిగో ఆమె నీ భార్య, అతడు నీ కొడుకు. యోగ్యులైన భార్యాపుత్రులను వదిలిపెట్టుట తగిన పని కాదు. ఆనాటి కన్వాశ్రమంలో వివాహమాడిన సంబరాలను మనసులో తలచుకో. శకుంతల మాటలు గౌరవించి దయతో ఆమెను స్వీకరించు అంటూ పలికింది. ఇట్ల శరీరవాణి సర్వభూతంబులకున్ తేటపడ భరింపుమని పలికిన ఆ కుమారుండు భరతుండయ్యే. అంతనా రాజు రాజవదనంగీకరించి తనూభముంచేకొని కొంతకాలంబు రాజ్యంబు చేసి పరలోకంబునకుంజనియే. తదనంతరంబ ఈ విధంగా ఆకాశవాణి అందరూ వినేలా భరించుము అని చెప్పుట చేత ఆ బాలకుడు భరతుడు గా ప్రసిద్ధుడు అయ్యాడు. అంతట దుష్యంత మహారాజు పద్మవదన శకుంతలను పుత్రుని స్వీకరించి కొంతకాలం రాజ్యం పాలించి పరలోకగతుడు అయ్యాడు. అటు పిమ్మట రెండవ హరిక్రియధరణీ మండల భారంబు నిజ సమంచిత బాదండమున నిలిపి తనకును భండనముననెదురులేక భరతుండొపెన్. ఆ భరతుడు రెండవ విష్ణువ అన్నట్లు భూభారం సర్వం తన భుజస్కంధాలపై ధరించి యుద్ధంలో తనకు తిరుగన్నది లేకుండా భరతుడు విలసిల్లాడు. మరియు నా దౌష్యంతి యమునా తడంబున దీర్ఘతపుండు పురోహితుండుగా 78 గంగాతీరంబున 75 ఇట్లు 133 అశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగాను నర్చి దేవేంద్ర విభవంబున అతిశయించి 13,084 కదుపు ధేనువులు గలయది ద్వంద్వంబనంబరగు. అట్టి 1000 ద్వంద్వంబుల పాడి మొదవుల గ్రేపులతోడ అలంకార సహితలం చేసి వేవురు బ్రాహ్మణులకిచ్చి మష్కార పుణ్యతీర్థకూలంబున విప్రముఖ్యులకు రత్నభూషణ శోభితంబులై ధవళదంతంబులు గల నల్లని ఏనుంగుల 14 లక్షల సంగి. దిగ్విజయకాలంబున శబర బర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛదేశంబుల రాజుల పీచంబడంచి రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం పెక్కండ్ర విడిపించి తెచ్చి వారల వల్లభులం గూర్చి త్రిపురదానముల జయించి నిర్జరుల మందిరంబుల మనిచే. త్రిపురదానముల జయించి నిర్జరుల నిజమందిరంబుల నునిచే. అతని రాజ్యంబున గగన ధరణీతలంబులు ప్రజలు కోరిన కోరికలిచ్చుచుండే. ఈ విధంబున అంతేకాక భరతుడు దీర్ఘతపుడు పురోహితుడుగా యమునా నది గట్టుమీద 78, గంగానది గట్టుమీద 75 ఇలా 133 అశ్వమేధ యాగాలు చేశాడు. ఇంద్రవైభవంతో అతిశయించాడు. 13,084 పాడి ఆవులు కలదానిని ద్వంద్వము అంటారు. అటువంటి 1000 ద్వంద్వముల అలంకరింపబడిన పాలిచ్చే ఆవులను దూడలతో పాటు 1000 మంది విప్రులకు దానం చేశాడు. మష్కార పుణ్యతీర్థం గట్టుమీద బ్రాహ్మణులకు శుభతిథులలో శ్రాద్ధ దినాలలో బంగారు ఆభరణములతో విలసిల్లుతున్న 14 లక్షలు తెల్లని దంతాలు కల నల్లటి ఏనుగులను 14 లక్షలు దానం చేశాడు.
దిగ్విజయ యాత్ర చేసే సమయంలో శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజుల గర్వం అణిచేశాడు. పాతాళంలో రాక్షసుల బంధీలుగా ఉన్న అనేక మంది దేవతా స్త్రీలను విడిపించాడు. వారిని తెచ్చి వారి భక్తలతో కలిపాడు. త్రిపురాసురులను గెల్చి దేవతలను వారి వారి స్థానాలలో ఉండేలా చేశాడు. అతని రాజ్యంలో భూమ్యాకాశాలు ప్రజలు కోరిన కోరికలు తీరుస్తూ ఉండేవి. ఈ విధంగా సత్యచరితమందు జలమందు బలమందు భాగ్యమందు లోకపతుల కంటే ఎక్కుడైన పేర్మినిరువది ఏలేండ్లు ధరణి భరతుడేలనధిప. ఓ పరీక్షిన్ మహారాజా, సత్యవర్తనతో, పట్టుదలతో, అధిక శక్తి సంపదలతో, దిక్పాలకులను మించిన వైభవంతో 27,000 ఏళ్లు భరతుడు రాజ్యం ఏలాడు. అర్థపతి కంటే కలిమి కృతార్థుండయ్యతుల శౌర్యమలవడియు అదండర్థములును ప్రాణములును వ్యర్థములని తలచి శాంతుడయ్య నరేంద్ర. రాజా పరీక్షిత్తు పిమ్మట కుబేరుని మించిన సంపదలు, అనుకున్నదెల్లా సాధించే సాటిలేని శౌర్యం ఉన్న దుష్యంతుడు అర్ధప్రాణాలు వ్యర్థాలని గ్రహించి పరమశాంతుడుగా అయ్యాడు. భరతుని భార్యలు మువ్వురు వరుసంపుత్రకులగాంచి వల్లభుతోడన్ సరిగారని తోడను శిరముల దులుమాడిరాత్మ శిశువుల నదిపా. భరతుని 3 భార్యలు వరుసగా కొడుకులను కని భర్త పేరు నిలబెట్టగలవారు కారు అని వెంటనే తమ బిడ్డల తలలు ఖండించారు. ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువుల చంపిన భరతుండపుత్రకుండై మరుత్సోమంబను యాగంబు పుత్రార్థి అయి చేసి దేవతల మెప్పించే అయ్యవసరంబున. ఇలా విదర్భరాకుమారీలు అయిన తన భార్యలు పసిపిల్లలను చంపివేయడంతో భరతుడు అపుత్రకుడు అయ్యి కొడుకుల కోసం మరుత్స్తోమంబు అనే యాగం చేసి దేవతలను మెప్పించాడు. అప్పుడు అన్న ఇల్లాలి చూలాలిని మమతాఖ్యజూచి బృహస్పతి సురతమునకు దొరకని పైబడ్డ తొలి గర్భంబున ఉన్న బాలుడు భయం బొదవి వలదు తగదని మొరసేయ తమకంబుతో వాని నందుండబగుమన్న అలిగివాడు యోని లోపల వీర్యమూడదన్నిన నేలబడి బిడ్డడయ్యున్న పాయలేక ఇతని పెంపు కొడుకులిరువురు జన్మించిరనుచు వెలయజేయ మనిన మమత. పెంపజాల నీవు పెంపు భరింపుమీ ద్వాజుననుచు జనియ దాని విడిచి. గర్భవతిగా ఉన్న అన్న ఉచథిని భార్య మమతను చూసి బృహస్పతి రతిక్రీడకు సిద్ధపడి మీద పడ్డాడు. అప్పటికే కడుపులో ఉన్న పిల్లవాడు భయపడి వద్దు, ఇది తగిన పని కాదు అని మొత్తుకొన్నాడు. తమకంతో ఉన్న బృహస్పతి అతనిని గుడ్డివాడివి అయిపొమ్మని శపించాడు. దానితో అలిగి అతను ఉపస్థులోని వీర్యాన్ని ఊడిపడేలా తన్నగా నేలమీద పిల్లవాడిగా పడ్డాడు. బృహస్పతి 2 పుత్రులు పుట్టారు అని చెప్పి నమ్మేలా చేసి ఇతనిని పెంచు అన్నాడు. కాని మమత నేను పెంచలేను, ఈ ద్వాజుని నీవే పెంచు అంటూ వానిని వదిలేసి వెళ్లిపోయింది. ఇట్లు చథ్యుని భార్యయగు మమతయు బృహస్పతియు శిశువుంగని ద్వాజుండైన వీని నీవే భరింపుమని వదిన మరందులు తమలో నుండొరువులం పలికిన కారణంబున వాడు భరద్వాజుండయ్యే. గర్భస్థుండైన వాడు బృహస్పతి శాపంబున దీర్ఘతముండయ్యే. అంతనా బృహస్పతియు మమతయు ఉదయించిన వాని విడిచి నిజేచ్ఛంజనిన మరుత్తులు వానిం పోషించి పుత్రార్థి అయిన భరతునకిచ్చిరి. భరతుండును వానించేకొనియే
వితథంబైన భరతవంశమునగునా భరద్వాజుండు వంశకర్తయగుటం చేసి వితథుండనంబరంగే. ఆ వితథునికి మన్యువునకు బృహక్షత్రజయ మహావీర్య నరగర్గులను వారేవురు సంభవించిరి. అందు నరునికి సంకృతికి గురుండు రంతిదేవుండన ఇరువురు జన్మించిరి. అందు ఈ విధంగా ఉచథిని భార్య మమత బృహస్పతి శిశువును కని ద్వాజుడు అయినట్టి ఇతనిని నీవే భరించు అని వదిన మైది వాదులాడుకున్న కారణంచేత అతను భరద్వాజుడు అని పిలువబడ్డాడు. కడుపులో ఉన్న పిల్లవాడు బృహస్పతి శాపం వలన గుడ్డివాడు అయిపోయాడు. అంతటా ఆ బృహస్పతి మమత పుట్టినవాడిని వదిలేసి ఎవరి దారిన వారు వెళ్లిపోగా మరుత్తులు అతడిని పెంచి కొడుకును కోసం తపిస్తున్న భరతునికి ఇచ్చారు. అలా భరతుడు స్వీకరించిన ఆ భరద్వాజుడు సంతులేని భరతవంశాన్ని నిలబెట్టాడు. కనుక వితథుడు అని ప్రసిద్ధుడు అయ్యాడు. ఆ వితథునికి మన్యువునకు బృహక్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అని 5 మంది కొడుకుల పుట్టారు. వారిలో నరునికి సంకృతికి గురుడు, రంతిదేవుడు అని 2 పుట్టారు. వారిలో రాజవంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏల చెప్పగ వినుమిందునందు. ఆ రాజు తన సంచితార్థంబులన్నీయు ఎడపక దీనులకిచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుండై పేదయై కూడు నీరులే కథమ వృత్తి ఎందేని 48 దివసముల్ చరింపనొక దివసంబు రేపు నెయ్యి పాయసంబు నీళ్లును గలిగిన బహుకుటుంబ భార భయముతోడ అలసి నీరు వట్టునాకలియును మిక్కిలొదవచూచి కుడువ ఉత్సహించే. నవమ స్కంధము రంతిదేవుని చరిత్రము. పరీక్షిత్తు. ఆ సంకృతి కొడుకు రంతిదేవుని యశస్సు ఏమి చెప్పగలం? విను. ఇహపరలోకాలలో ఆ రాజు తను కూడబెట్టిన సంపదలు సమస్తం ఎడతెగకుండా బీదలకు దానం చేసేశాడు. కడుపేదవాడై పెళ్లం పిల్లలతో అన్నం నీళ్లు దొరక భిక్షాటన చేస్తూ 48 దినాలుగా గడుపుతున్న ధైర్యం కోల్పోలేదు. ఒకనాడు ఉదయం కొంత నెయ్యి, పరవాన్నం, మంచినీరు లభించాయి. పెద్ద సంసార భారంతో అలసి ఆకలి దాహాలతో బాధపడుతూ దొరికినవి తినడానికి సిద్ధపడుతున్నాడు. అలా కుటుంబం అందరూ ఆకలితో అల్లాడుతున్న ఆ సమయంలో అతిథి భూసురుడొక్కడాహారమడిగిన గడపక ప్రియముతో గారవించి హరి సమర్పణ మంచు అనంబులో సగమిచ్చిన భుజించి ఏగెనాతడంతలో ఒక శూద్రుడ శనార్థి అయి వచ్చి పొడసూపలేదనబోక తనకు ఉన్న అన్నములోననొక భాగమిచ్చిన సంతుష్టుడై వాడు సనిన వెనుక కుక్కగమియుదాను నొక్కడే తేరనా అన్నశేషమిచ్చి సన్నయమున వాని నొక్కి పంప వరుసతో చండాలుడొక్కడరుగుదెంచి చక్క నిలిచి. ఒక విప్రుడు అతిథిగా వచ్చి అన్నం అర్థించగా కాదనకుండా ప్రీతిగా ఆదరించి కృష్ణార్పణం అంటూ అన్నంలో సగభాగం పెట్టాడు. అతను తిని వెళ్లగానే ఒక శూద్రుడు ఆకలి అంటూ వచ్చాడు. లేదు అనకుండా తనకు ఉన్న అన్నంలో ఒక పాలు ఇచ్చాడు. అతను వెళ్లిపోగానే ఒకడు కుక్కల గుంపుతో రాగా ఆ అన్నంలో మిగిలింది ఇచ్చి చక్కటి మంచి మాటలు పలికి నమస్కరించి పంపించాడు. ఇంతటితో ఆగక ఒక పంచముడు వచ్చి నిలబడి, హీనుడ చండాలుండను మానవకులనాథ దప్పిమానదు ననంబోనే అవలంబోనేర
నీకు జిక్కిన పానీయము నాకు పోసి బ్రతికింపగదే. రాజా, దిక్కుమాలిన వాడిని, పంచముడిని దాహంతో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్న నీళ్లు నాకు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టు అనిన వాని దీనాలాపములకు కరుణించి రాజిట్లనియే. అలా జాలిగా అర్థిస్తున్న అతనిపై దయతలచి రాజు ఇలా అన్నాడు. అన్నము లేదు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న రావన్న, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రన్ననమాంచి వారికి సుఖంబులు సేయుట కంటే ఒండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా. ఓయన్నా, అన్నం అయితే లేదు కాని కొద్దిగా మంచినీళ్లు ఉన్నాయి, తాగు నాయనా. రా నాయనా. తోటి మానవుడికి కష్టం వచ్చినప్పుడు వాని కష్టాలను వెంటనే పోగొట్టి ఆదుకోవడం కంటే ఉత్తమమైన పని లేదు కదా. నాకు అండదండ శ్రీ మహావిష్ణువు మాత్రమే సుమా అని పలికి అని చెప్పి బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమయ్యున్నచో అలయండేమియు విని హృజ్వరమునాయాసంబు ఖేదంబున జలదానంబున నెడుమానుననుచున్ సర్వేశ్వరాధీనుడై జలముల్వోసెను రంతిదేవుడుదయం చండాల పాత్రంబునన్. తట్టుకోరాని దాహంతో తన పాణాలు కడగడుతున్న లెక్కజేయక ఇతని హృదయ బాధలు, చీకాకులు అన్నీ ఈ జలదానంతో తీరిపోవుగాక అంటూ రంతిదేవుడు మిక్కిలి దయతో భగవదర్పణంగా చండాలుని గిన్నెలో నీటిని పోశాడు. తదనంతరం బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవునికి మేలుసేయందలంచి నిజాకారంబులతో ముందట నిలువంబడి ఆ రాజు ధైర్య పరీక్షార్థంబు తమ చేసిన వృషలాది రూపంబులకు విష్ణుమాయని రింగించిన ఆ నరేంద్రునందరికీ నమస్కరించి అంతటా బ్రహ్మదేవాది దేవతలు సంతోషించి రంతిదేవునికి మేలు చేయాలి అనుకుని నిజ స్వరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. ఆ రాజు ధైర్యాన్ని పరీక్షించడం కోసం ఈ రూపాలు అన్నీ మేం కల్పించాం అని చెప్పారు. ఇదంతా విష్ణు మాయ అని తెలిపారు. ఆ రంతిదేవ మహారాజు అందరికీ నమస్కరించాడు. వారలనేమియునడుగక నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయాపారజ్ఞుండగుచు పరమపదము పొందెన్. ధీరుడైన ఆ రంతిదేవుడు వారిని ఏ వరాలు యాచించలేదు. విష్ణుభక్తిని మనసులో ప్రకాశిస్తుండగా మాయా ప్రభావం గ్రహించినవాడే మోక్షాన్ని పొందాడు. ఆ రాజర్షిని కొలిచిన వారెల్ల తదీయ యోగ వైభవమున శ్రీనారాయణ చింతనులై చేరిరి యోగీశులనుచూ సిద్ధపదంబున్. ఆ రాజర్షి రంతిదేవుని సేవించిన వారు అందరూ అతని యోగ మహిమ వల్ల హరిచింతన పరులు అవుతారు. యోగిశ్రేష్ఠులు అయి సిద్ధపదం చేరతారు. ఇట్లు రంతిదేవుండు విజ్ఞాన గర్భిణియగు భక్తి వలన పరమపదంబున కుంజనియే. అంత గర్గునకు సిని జన్మించే, సినికి గార్గ్యుండు గలిగే, అతని నుండి బ్రాహ్మణ కులంబయ్యే. మహావీర్యునికి నిరుక్షయుండు, ఉరుక్షయునకు త్రయ్యారుణియు కవియు పుష్కరారుణియు అను ఊరు సంభవించిరి. వారును బ్రాహ్మణులై చనిరి.
బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండును సుహోత్రునికి హస్తియు జనించిరి. అతండు తన పేర హస్తినాపురమ్ము నిర్మించే. ఆ హస్తికి నజమీఢుండును ద్విమీఢుండును పురుమీఢుండును అన ముగ్గురు జనించిరి. అందు నజమీధుని వంశంబున ప్రియమేధాదులు కొందరు పుట్టి బ్రాహ్మణులైతనిరి. అయ్యజమీఢునికి బృహదిశువు, అతనికి బృహద్ధనువు, అతనికి బృహత్కాయుండు, అతనికి జయద్రథుండు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువు, కాశ్యుండు, వత్సుండు అన నలుగురు జనించిరి. అందు రుచిరాశ్వునకు ప్రాజ్ఞుండు, అతనికి పృథుసేనుండును, పృథుసేనునికి వారుండును, వానికి నీపుండును, నీపునికి నూర్వురు కొడుకులను పుట్టిరి మరియును. ఈ విధంగా రంతిదేవుడు ఆత్మజ్ఞాన కారణమైన భక్తితో మోక్షానికి వెళ్ళాడు. అంతట గర్గునకు శిని పుట్టాడు. శినికి గార్గ్యుడు, అతనికి బ్రాహ్మణ కులం పుట్టాయి. మహావీర్యునికి ఉరుక్షయుడు, ఉరుక్షేనకు త్రయారుని, కవి, పుష్కరారుని అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు విప్రులైపోయారు. బ్రహ్మక్షత్రునికి సుహోత్రుడు, సుహోత్రునకు హస్తి పుట్టారు. ఆ హస్తి తన పేరుమీద హస్తినాపురం నిర్మించాడు. ఆ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో అజమీఢుని వంశంలో ప్రియమేధుడు మున్నగు కొంతమంది పుట్టి బ్రాహ్మణులు అయిపోయారు. ఆ అజమీఢునికి బృహదిషుడు, అతనికి బృహద్దనువు, అతనికి బృహత్కాయుడు, అతనికి జయద్రథుడు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనగా నలుగురు కుమారులు పుట్టారు. వారిలో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు, అతనికి పృథుసేనుడు, పృథుసేనునికి పారుడు, అతనికి నీపుడు, నీపునికి 100 మంది పుత్రులు పుట్టారు. ఇంకా శుకుని కూతురైన సుందరి సత్కృతి పొంది వేడ్కని ప్రభువిభుండు, విమల యోగ విత్తు విజ్ఞాన దీపితోదారజిత్తు బ్రహ్మదత్తు గనియే. శుకుని పుత్రిక అయిన అందగత్తె సత్కృతిని నీపరాజు కోరి పెళ్లి చేసుకొని మంచి యోగ విద్య తెలిసి విజ్ఞానంతో మెరిసే గొప్ప మనసు కలవాడు అయిన బ్రహ్మదత్తుని పొందాడు. బ్రహ్మదత్తుండు జైగీషవ్యోపదేశమున యోగతంత్రమున చేసి గోదేవియను భార్య వలన విశ్వక్సేనుండను కుమారునింగనియే. విశ్వక్సేనుకును ఉదక్సేనుండు, ఉదక్సేనునకు భల్లాడుండు, భల్లాడుండు వీరలు బార్హరిశవులను రాజులైరి. ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికి కృతిమంతుండు, కృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు జనించి. సన్నతిమంతు కొడుకు కృతి అనువాడు హిరణ్యనాభుని వలన యోగమార్గం బెరింగి శోకమోహమ్ములు విడిచి తూర్పు దేశమున సామసంహిత పఠించి. అతనికి ఉగ్రాయుధుండు, ఉగ్రాయుధునకు క్షేమ్యుండు, క్షేమ్యునకు సునీరుండు, క్షేమ్యునకు సువీరుండు, సువీరునకు పురంజయుండు, పురంజయునకు బహురథుండు జన్మించిరి. హస్తి కొడుకు పురుమీఢునకు సంతతి లేదయ్య. అజమీఢునికి నళినియను భార్యయందు నీలుండు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుదుండు, పురుదునికి అర్కుండు, అర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల, యవీనర, బృహదిషు, కాంపిల్య, సృంజయులను వారేవురు పుట్టిరి. ఆ బ్రహ్మదత్తుడు జైగిషవ్యుని ఉపదేశం పొంది యోగతంత్రంతో భార్య గోదేవి అందు విశ్వక్సేనుడు అనే పుత్రుని పొందాడు. విశ్వక్సేనునకు ఉదక్సేనుడు, ఉదక్సేనునకు భల్లాదుడు పుట్టారు. వీరు బాష్యదిశువులు అనే రాజులు. ద్విమీఢునకు అమీనరుడు, అమీనరునికి కూతిమంతుడు, కూతిమంతునికి సత్యధృతి, ఈ సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుడు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుడు, సన్నతిమంతునికి కృతి పుట్టారు.
ఆ కృతి హిరణ్యనాభుని నుండి యోగమార్గం తెలుసుకుని శోకమోహాలను వదిలివేసి తూర్పు దేశాలలో సామవేద భాగాన్ని చదువుకున్నాడు. అతనికి ఉగ్రాయుధుడు, ఉగ్రాయుధునకు క్షేముడు, క్షేమునకు సువీరుడు, సువీరునకు పురంజయుడు, ఈ పురంజయునకు బహురథుడు పుట్టారు. హస్తిపుత్రుడు పురుమీఢునికి సంతతి కలుగలేదు. అజమీఢునికి భార్య నళిని, అందు నీలుడు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, పురుజునికి అర్కుడు, అర్కునికి భర్మాశ్వుడు, భర్మ్యాశ్వునకు ముద్గల, అవినర, బృహదిషుడు, కాంపియుడు, సృంజయుడు అనే 5 కొడుకుల జన్మించారు. మించిన భర్మ్యాశ్వుడు సుత పంచగమును జూచి విషయ పంచగమును వర్జించితిమేమని బల్కిన పాంచాలురు నాగసుతులు పరగిరిధరణిన్. అతిశయి సంపన్నుడైన భర్మ్యస్వుడు కొడుకులు 5 5 రాజ్యభాగాలు ఇచ్చాను, పదండి ఏలుకోండి అని చెప్పాడు. వారు లోకంలో అలా పాంచాలురు అని ప్రసిద్ధులు అయ్యారు. అంత ముద్గలు నుండి బ్రాహ్మణ కులంబై ముద్గల గోత్రంబునానెగడే. భర్మ్యాశ్వపుత్రుండైన ఆ ముద్గలునికి దివోదాసుండు అహల్యయను కన్యకయుం పుట్టిరి. అహల్యయందు గౌతమునికి శతానందుండు పుట్టే. శతానందునికి ధనుర్వేద విశారుండైన సత్యధృతి పుట్టే. అతనికి శరద్వంతుండు పుట్టే. అతండొక్కనాడు వనంబున ఊర్వశింగనిన అతనికి రేతపాతంబై తద్వీర్యంబు శరస్తంబంబునంబడి మిథునంబైన సమయంబున. అంతట ముద్గలుడి వంశం బ్రాహ్మణ కులం ఏర్పడి ముద్గల గోత్రంతో ప్రసిద్ధం అయింది. భర్మ్యాశ్వుని కొడుకు అయిన ఆ ముద్గలునికి దివోదాసుడు అనే కొడుకు, అహల్య అనే కూతురు పుట్టారు. ఆ అహల్య వలన గౌతమునికి శతానందుడు పుట్టాడు. శతానందునికి ప్రముఖ వైద్యశాస్త్ర పండితుడు సత్యధృతి పుట్టాడు. అతడు ఒకనాడు అడవిలో ఊర్వశిని చూడగా అతనికి ఇంద్రియ స్ఖలనం అయింది. ఆ ఇంద్రియం రెల్లుగడ్డిపై పడి కవల బిడ్డలుగా అయ్యారు. ఆ సమయంలో చపలరతి శంతనుండను నృపవరుడవికి వేట నెపమున జనుచున్ కృపతో శిశుయుగముంగని కృపయం కృపుడనుచు తెచ్చి గృహమున పెంచెన్. చంచలమైన కోరికలు కల శంతన మహారాజు అడవికి వేట కోసం వెళ్తూ కరుణతో ఆ కవల శిశువులను చూసి తీసుకుని వచ్చి క్రూపి, క్రూపుడు అని పేర్లు పెట్టి తన ఇంటిలో పెంచుకున్నాడు. ఆ కృపి ద్రోణునకు భార్య అయ్యే. దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయునకు చ్యవనుండు, చ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుడు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు, సుజన్మకృత్తునకు 100 కొడుకులు కలిగిరి. వారిలో జంతువును వాడు జ్యేష్ఠుండు, కడచూలు పృషతుండు, పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు ధృష్టద్యుమ్నాదులైన కొడుకులను ద్రౌపది అను కూతురు కలిగిరి. ధృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు పుట్టే. వీరలు పాంచాల రాజులని ఎరుంగుము. మరియు అజమీఢుని కొడుకు రుక్షుండు. రుక్షునకు సంవరణుండు దయించే. ఆ సంవరణుడు తపతి అనడి సూర్యకన్యక యందు గురువుంగనియే. ఆ కురువు పేరం కురుక్షేత్రంబయ్యే. ఆ కురువునకు పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధుండు అను వారలు 4 పుట్టివి. అందు పరీక్షిత్తు కొడుకులు లేక చనియే. సుధనువునకు సుహోత్రుండు, అతనికి చ్యవనుండు, చ్యవనునకు కృతి, కృతికి నుపరిచర వసువు, వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర చేదిశాదులు పుట్టివి. అందు బృహద్రథునకు కుశాగ్రుండు, కుశాగ్రునికి వృషభుండు, వృషభునికి సత్యహితుండు, సత్యహితునికి పుష్పవంతుండు, పుష్పవంతునకు జహ్ను అనువాడు జనించి. మరియును నవమ స్కంధము పాంచాలాదుల వంశము. ఆ కృపి ద్రోణునకు భార్య అయింది. దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకు చ్యవనుడు, చ్యవనునకు సుదాసుడు, సుదాసునకు సహదేవుడు, సహదేవునకు సోమకుడు, సోమకునకు సుజన్మకృత్తు, సుజన్మకృత్తునకు 100 మంది పుత్రులు పుట్టారు.
వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు, పృషతునకు ద్రుపదుడు, ద్రుపదునకు దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. దృష్టద్యుమ్నునకు దృష్టకేతువు జన్మించాడు. వీరిని పాంచాల రాజులు అంటారు. ఇంకను ఆ అజమీఢుని పుత్రుడు రుక్షుడు, రుక్షునకు సంవరణుడు పుట్టాడు. ఆ సంవరణుడు సూర్యపుత్రి తపతి వలన కురువును పొందాడు. ఆ కురువు పేరుమీద కురుక్షేత్రం ఏర్పడింది. ఆ కురువునకు పరీక్షిత్తు, ఇతను సుఖ శిష్యుడైన పరీక్షిత్తు కాదు, సుధనువు, జహ్నవు, నిషదుడు అని 4 కొడుకులు జన్మించారు. వారిలో పరీక్షిత్తు పుత్రులు లేకుండా మరణించాడు. సుధనువునకు సుహోత్రుడు, అతనికి చ్యవనుడు, చ్యవనునకు ఉపరిచర వసువు, వసువునకు బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిషుడు మున్నగు కుమారులు జన్మించారు. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు, కుశాగ్రునికి ఋషభుడు, ఋషభునికి సత్యహితుడు, ఈ సత్యహితునికి పుష్పవంతుడు, పుష్పవంతునకు జహ్నవు పుట్టారు. ఆ బృహద్రథునకు భార్య గర్భమున 2 తను ఖండములు జనించె. తునుకలుగని తల్లి తొలగంగ వైచిన సంధించెనొకటిగా జరయనంగనొక దైత్యకాంత. వాడొప్పె జరాసంధుడన గిరివ్రజపుర మాతడేలె. అతనికి సహదేవుడు, అతనికి సోమాసితనయుడు, అతనికి శృతశ్రవుండు, జన్నుపుత్రుండు సురథుండు జనవరేణ్య. అతని కొడుకు విదూరథుడతని పట్టి సార్వభౌముండు, వానికి సంభవుండు వినుజయత్సేనుడను వాడు విమల కీర్తి. 9వ స్కంధము బృహద్రథుని వృత్తాంతము. ఆ బృహద్రథునకు ఇతర భార్య కడుపులో 2 భాగాలు అయిన శిశువు పుట్టింది. ముక్కలే పోయిందని ఆ శిశువును తల్లి ప్రవేశింది. జర అనే రాక్షసవనిత ఆ 2 భాగాలను సంధించింది. అలా బ్రతికినవాడు కనుక జరాసంధుడు అన్నారు. అతను గిరివ్రజపురాన్ని పరిపాలించాడు. అతనికి సహదేవుడు, అతనికి సోమాపి, అతనికి శృతశ్రవుడు పుట్టారు. జహ్నువు పుత్రుడు సురథుడు, అతని పుత్రుడు విదురథుడు, అతని పుత్రుడు సార్వభౌముడు, అతని పుత్రుడు జయత్సేనుడు. అతను నిర్మల కీర్తి పొందాడు. ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు నయుతాయువు, అయుతాయువునకు క్రోధనుండు, క్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి రుక్షుండు, రుక్షునికి భీమసేనుండు, వానికి ప్రదీపుండు, ప్రదీపునకు దేవాపి, శంతను, బాహ్లికులను 3 కొడుకులు పుట్టిరి. ఆ జయత్సేనునికి రథికుడు, రథికునకు అయుతాయువు, అయుతాయువునకు క్రోధనుడు, క్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి రుక్షుడు, రుక్షునికి భీమసేనుడు, అతనికి ప్రతీపుడు, ప్రతీపునకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని 3 పుత్రులు కలిగారు. వారిలో దేవాపి రాజ్యం బుదీర్పనొల్లక వనంబునకేగె తమ్ముండు పూర్వజన్మమందు మహాభిషుడనియడు వాడు శంతనుడయ్యే. వాడే ఈ ధాత్రినల్ల నేలుచు కరములనే వృద్ధు ముట్టిన వాడెల్ల నిండు జవనమునందు. అతడు శాంతి ప్రాప్తుడయ్యున్నదాన 12 ఏండ్లు వజ్రి వర్షింపకున్న వృష్టిలేని చొప్పు విప్రులనడిగిన అన్నయుండ తమ్ముడగ్నిహోత్రధార సంగ్రహం బుదాల్చిన పరివేత్త అండ్రువాని నీవయదడవైతి. 9వ స్కంధము శంతనుని వృత్తాంతము. దేవాపి రాజ్యం ఏలడానికి అంగీకరించక అడవికి వెళ్లిపోయాడు. తమ్ముడు శంతనుడు రాజ్యపాలన చేపట్టాడు. పూర్వజన్మలో అతని పేరు మహాభిషుడు. ఆ శంతనుడు చేతులతో పండు ముసలివాడిని తాకినా పూర్తి యౌవనం పొందేవాడు. అతను రాజ్యం చేస్తూ ఉండగా 12 ఏళ్లపాటు ఇంద్రుడు వర్షం కురిపించలేదు. బ్రాహ్మణులను వర్షాలు లేకపోవడానికి కారణం ఏమిటని అడిగాడు.
అన్న ఉండగా తమ్ముడు అగ్నిహోత్రాన్ని స్వీకరించిన వివాహం చేసుకొనిన తమ్ముణ్ణి పరివేత్త అంటారు. నీవు అటువంటి వాడవు అయ్యావు. అట కారణంబుగా అన్నయుండు తమ్ముండు రాజ్యార్హుండు కాడు. నీవు పరివేత్తవు. మీ అన్నకు రాజ్యం బిచ్చిన అనావృష్టి దోషము చెడునని బ్రాహ్మణులు వల్కిన శంతనుండు వనంబునకుంజని దేవాపికి ప్రియంబు చెప్పి రాజ్యంబు చేకమ్మని పలికే. అంతకుమున్న వాని మంత్రి దేవాపిని రాజ్యంబునకు అనర్హం చేయదలంచి విప్రులంబంచిన ఆ విప్రులు పాషండమత వాక్యంబుల దేవాపికి ఉపదేశించిరి. దేవాపి వేదంబుల నిందించిన పాషండుండును దేవదూషకుండును గావున వానికి రాజ్యంబు లేదని బ్రాహ్మణులు చెప్పిన శంతనుండును మగుడి వచ్చి రాజ్యంబు చేకొని వర్షంబులు గురిసి. ఈ విధంబున అన్న ఉండగా తమ్ముడు రాజ్యార్హుడు కాడు. అందుచేత నీవు పరివేత్తవు. మీ అన్నకు రాజ్యం ఇచ్చేస్తే అనావృష్టి దోషం తొలగిపోతుంది అని విప్రులు చెప్పారు. శంతనుడు అడవికి వెళ్లి దేవాపిని మంచిమాటలతో ఒప్పించి రాజ్యాధికారం స్వీకరించమని కోరాడు. అంతకు ముందు అతని తండ్రి దేవాపిని రాజ్యాధికారానికి అనర్హునిగా చేయమని బ్రాహ్మణులకు చెప్పాడు. ఆ బ్రాహ్మణులు పాషాండమతం దేవాపికి ఎక్కించారు. దేవాపి వేదాలను ఖండించసాగాడు. అలా పాషాండు దేవదూషకుడు అయ్యాడు. కనుక దేవాపికి రాజ్యాధికారం లేదు అని బ్రాహ్మణులు నిర్ణయించారు. అంతట శంతనుడు తిరిగి వచ్చి రాజ్యం చేపట్టాడు. అంతట వర్షాలు కురిశాయి. దేవాపి కలాపపురం బావాసముగాగ యోగి అయ్యున్నాడుర్వీవర కలి నష్టంబగు జైవాతృక కులము మీద సంస్థాపించున్. రాజా పరీక్షిత్తు ఆ దేవాపి యోగి అయి ఇప్పటికీ కలాప గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు. కలియుగంలో నాశనం అయ్యే చంద్రవంశాన్ని తరువాతి యుగాలలో నెలకొల్పుతాడు. బాల్యకుండను వారికి సోమదత్తుండు పుట్టి సోమదత్తునికి భూరియు భూరిశ్రవస్సు శలుండను వారు ముగ్గురు పుట్టిరి. బాహ్లికుడికి సోమదత్తుడు, సోమదత్తునకు భూరి, భూరిశ్రవసుడు, శలుడు అని వారు ముగ్గురు కలిగారు. భాతిగా శంతనునకు గంగా తటికిని వైష్ణవాగ్రగణ్యుడు ఘోరారాది నయన నీలోత్పల భీతికర గ్రీష్ముడైన భీష్ముడు పుట్టెన్. నవమ స్కంధము భీష్ముని వృత్తాంతము. శంతనునకు గంగాదేవి యందు విష్ణు భక్తాగ్రజుడు శత్రు భయంకరుడు అయిన భీష్ముడు జన్మించాడు. పరశురాముతోడ ప్రతిఘటించి జయింప అన్యునొకని నెరుగమతనిదక వీరయూధపతి వివేక ధర్మజ్ఞుండు వేల్పుటేటి పట్టి విమలయశుడు. భీష్ముడు తప్పించి పరశురాముడిని ఎదిరించి గెలువగల సూర్యుడిని లోకంలో ఎక్కడా చూడలేము. అంతేకాదు ఆ గంగాపుత్రుడైన భీష్ముడు చాలా గొప్పవాడు. ఆయన మహారథకుడు, మంచి వివేకశీలి, ధర్మాత్ముడు, దేవసముడు. ఆ శంతనునకు దాశకన్యకయైన సత్యవతి యందు చిత్రాంగద విచిత్ర వీర్యులు పుట్టిరి. అందు చిత్రాంగదుండు గంధర్వుని చేత నిహతుండయ్యి. మరియును ఆ శంతనునకు దాసరాజు పుత్రిక సత్యవతితో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు గంధర్వుల చేతిలో మరణించాడు. ఇంకా సత్యవతీ వధూటి ముని శంతను పెండముగాని నాడు సాంగత్యమునం పరాశరుడు గర్భము చేసిన బాదరాయణుండత్యధికుండు శ్రీహరికళాంశజుడై ప్రభవించే నిత్యముల్ సత్యములైన వేదముల సాంగములన్ విభజింపదక్షుడై. సత్యవతి శంతనుని ఇల్లాలు కాకముందు పరాశర మునిని కలియుట ద్వారా వ్యాసుడు పుట్టాడు. ఆయన బహుగొప్పవాడు, విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడు. ఆ వ్యాసుడు శాశ్వత సత్యాలైన వేదాలను వేదాంగాలతో పాటు విభజించిన మహానుభావుడు.
వ్యాసమహర్షి మహిమాన్వితుడు, మహాపుణ్యుడు. అతి గోప్యమైన భాగవతాన్ని పుత్రుడనైన నాకు చెప్పాడు. రహస్యంగా నేను చదువుకొన్నాను. ఆ విచిత్ర వీర్యునికి కాశీరాజు కూతుల అంబికాంబాలికల భీష్ముండు బలాత్కారమునం తెచ్చి వివాహము చేసిన విచిత్ర వీర్యుండు వారలందగిలి మనోజరాగ మత్తుండై చిరకాలంబు నానావిధ క్రీడలను విహరించుచు రాజయక్ష్మ పీడితుండై మృతుండయ్యి. అంత ఆ విచిత్రవీర్యునికి కాశీరాజు పుత్రికలను అంబికా అంబాలికలను భీష్ముడు బలవంతంగా తీసుకుని వచ్చి పెండ్లి చేశాడు. విచిత్రవీర్యుడు వారిని మరిగి కామాకుల చిత్తుడు అయ్యాడు. చాలా కాలం వారితో రకరకాల క్రీడలతో తిరిగాడు. చివరికి క్షయరోగంతో మరణించాడు. అంతటా అతని సతుల వలన సుతుల సుత కనుమని తల్లివనుప సొరిదింగనియన్ ధృతరాష్ట్ర పాండు విదురుల నుత చరితుడు బాదరాయణుండు నరేంద్ర. తల్లి సత్యవతీదేవి వ్యాసుని పిలిచి, కొడుకా, విచిత్రవీర్యుని భార్యల అందు పుత్రులను పుట్టించు అని ఆజ్ఞాపించింది. ఆ ప్రకారం సచ్చరిత్రుడైన వ్యాసుడు ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని వరుసగా పుట్టించాడు. అందు ధృతరాష్ట్రుని గాంధార్యందు దుర్యోధనాదులకు కొడుకులు నూర్వురును దుశ్శలయను కన్యకయును జన్మించిరి. మృగశాప భయంబునంజేసి భార్యం పొందవెరచిన పాండునకు కుంతీదేవి యందు ధర్మానిలేంద్ర ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జునులను ముగ్గురును మాద్రిదేవి వలన నా సత్య ప్రసాదంబున నకుల సహదేవులను వారిద్దరునుగానే ఏ ఊరు పుట్టిరి. అయ్యే ఊరకును ద్రుపదరాజపుత్రి అయిన ద్రౌపది యందు క్రమంబునం ప్రతివింధ్యుండును శృతసేనుండును శృతకీర్తియు శతానీకుండును శృతకర్ముండును నన ఏ ఊరు పుట్టిరి. మరియు యుధిష్ఠిరునకు పౌరవతి యందు దేవకుండును భీమసేనునికి హిడింబయందు ఘటోత్కజుండును కాళియందు సర్వగతుండును సహదేవునికి విజయందు సుహోత్రుండును నకులునకు రేణుమతి యందు నిరమిత్రుండును అర్జునునకు రూపియను నాగకన్యకయందు నిరావంతుండును మణలూరుపతి పుత్రికయైన చిత్రాంగదయందు బభ్రువాహనుండును సుభద్రయందు శౌర్య ధైర్య తేజో విభవంబుల అఖిల రాజ నికరంబున ప్రఖ్యాతుండైన అభిమన్యుండును జన్మించిరి. అందు బభ్రువాహనుండర్జునుని నియోగంబున మాతామహుని గోత్రంబునకు వంశకర్తయే. అంతటా ధృతరాష్ట్రునికి గాంధారి వలన దుర్యాధనాదులు 100 మంది పుత్రులు దుస్సల అను పుత్రిక పుట్టారు. లేడి రూపంలో ఉన్న ముని పెట్టిన శాప భయం వలన భార్యలను కవీటకు బెదరిన పాండురాజునకు కుంతీదేవి ఎడల యమధర్మరాజు అనుగ్రహంతో యుధిష్ఠరుడు, వాయుదేవుని అనుగ్రహంతో భీముడు, ఇంద్రుని అనుగ్రహంతో అర్జునుడు అనే 3 కుమారులు, మాద్రిదేవి ఎడల అశ్వని దేవతల అనుగ్రహం వలన నకులుడు, సహదేవుడు అని 2 కుమారులు, మొత్తం 5 కలిగారు. ఆ 5 ద్రుపదరాజు కూతురు ద్రౌపది వలన వరుసగా ప్రతివింధ్యుడు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అని 5 పుట్టి ఉపపాండవులు అని పేరు పొందారు. ఇంకా యుధిష్ఠిరునకు పౌరవతి వలన దేవకుడు భీమసేనునికి, హిడింబి వలన ఘటోత్కచుడు, కాళి వలన సర్వగతుడు, సహదేవునికి విజయ వలన సుహోత్రుడు, నకులునకు రేణుమతి వలన నిర్మిత్రుడు, అర్జునునకు ఉలుపి అనే నాగకన్య వలన ఇలావంతుడు, మణిపుర రాజు కుమార్తె చిత్రాంగద వలన బభ్రువాహనుడు, సుభద్ర అభిమన్యుడు పుట్టాడు. ఆ అభిమన్యుడు మిక్కిలి పరాక్రమం, ధైర్యం, తేజస్సు, వైభవాలతో సకల రాజులలో ప్రసిద్ధుడు అయ్యాడు. వారిలో బభ్రువాహనుడు అర్జునుని ఆనతి మేర తన మాతామహుని చేరి వారి వంశం నిలబెట్టాడు. అన్యసు పూజ్య నీ జనకుడై అభిమన్యుడు భూనరేంద్రమూర్ధన్యుడు ధన్యమార్గణ కదంబ విదారిత వైరివీర రాజన్యుడు జన్యభీత కురు సైన్యుడు సైన్య సమూహనాథ దృగ్మాన్యుడు
మాన్యకీర్తిమహిమందనరం కురువంశకర్తయై. శత్రులు సైతం గౌరవించే పరీక్షిత్తు, నీ తండ్రి అభిమన్యుడు గొప్ప క్షత్రియోత్తముడు, దివ్యమైన శరపరంపరలతో శత్రురాజులను చీచిచెండాడు. యుద్ధంలో శత్రువులైన కౌరవ సైన్యాలను భయకంపితులను చేశాడు. శత్రు సేనానాయకులచే గౌరవం పొందేవాడు. గొప్ప కీర్తి కలవాడు. కౌరవ వంశాన్ని నిలబెట్టాడు. ఆ అభిమన్యునకు ఉత్తరయందు నీవు జన్మించితివి. ఆ అభిమన్యునకు ఉత్తర వలన పరీక్షిత్తు నీవు పుట్టావు. ద్రోణసుతు తూపు వేడిమి ప్రాణంబుల బాసి హరికృపాదర్శన సంత్రాణంబున బ్రతికిదగా క్షోణీశ్వర మున్ను నీ శిశుత్వము వేళన్. ఇంతకు ముందు నీవు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు అశ్వత్థామ బాణాగ్నికి పోతున్న నీ ప్రాణాలు విష్ణుమూర్తి కరుణా కటాక్షములతో తిరిగి వచ్చి బ్రతికావు కదా. నీ కుమారులు జనమేజయ, శ్రుతసేన, భీమసేనోగ్రసేనులు నలుగురు వీరలయందు నీ కొడుకులు జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అని నలుగురు. వీరిలో నీవు తక్షకాహి నిహతుడవని విని సకల సర్పలోక సంహృదముగా సర్పయాగమింక జనమేజయుడు సేయగలడు పూర్వరోష కలితుడగుచూ. నీవు తక్షకుడు అనే పాము కాటు వలన మరణిస్తావు. ఆ సంగతి వినిన నీ కుమారుడు జనమేయుడు పగబట్టి పాములు అన్నీ భస్మమయ్యేలా సర్పయాగం చేస్తాడు. మరియు అతడు సర్వధరణీ మండలంబును జయించి కావశేయుండు పురోహితుండుగా అశ్వమేధంబు సేయంగలవాడు. వానికి శతానీకుండు జనించి యాజ్ఞవల్క్యుని తోడ వేదంబులు పఠించి కృపాచార్యుని వలన విలు విద్య నేర్చి శౌనకుని వలన ఆత్మజ్ఞానంబునం పడయంగలవాడు. ఆ శతానీకునికి సహస్రానీకుండు, వానికి అశ్వమేధజుండు, అశ్వమేధజునికి ఆసీమ కృష్ణుండు, ఆసీమ కృష్ణునకు నిచకుండు జనీంతురు. ఆ నిచకుడు గజాహ్వయంబునది చేహృతంబుగా కౌశాంబియందు వసించు. అతనికి నుప్తుంతునికి చిత్రరథుండు, చిత్రరథునకు శుచిరథుండు, శుచిరథునికి వృష్టిమంతుండు, వృష్టిమంతునికి సుషేణుండు, సుషేణునికి సుపీతుండు, సుపీతునికి నృచక్షుస్సు, నృచక్షుస్సుకు సుఖానిలుండు, సుఖానిలునికి పరిప్లవుండు, పరిప్లవునకు మేధావి, మేధావికి సునయుండు, సునయునికి నృపంజయుండు, నృపంజయునికి దూర్వుండు, దూర్వునికి నిమికి బృహద్రథుండు, బృహద్రథునకు సుధాంశుండు, సుధాంశునికి శతానీకుండు, శతానీకునకు దుర్దమనుండు, దుర్దమనునికి విహీనరుండు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుండు, మితునకు క్షేమకుండు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు పుట్టుదురు. వాడు నిర్వంశుండై దేవర్షి సత్కృతుండై కలియుగంబునందు జనంగలవాడు. ఇంకా జనమేజయుడు సమస్త భూమండలం జయించి కావశేయుడిని పురోహితునిగా పెట్టుకుని అశ్వమేధయాగం చేస్తాడు. అతనికి శతానీకుడు పుట్టి యాజ్ఞవల్కుని దగ్గర వేదాలను చదివి కృపాచార్యుని వద్ద విలువిద్యను నేర్చుకొని శౌనకుని వద్ద ఆత్మజ్ఞానం పొందుతాడు. ఆ శతానీకునికి సహస్రానికుడు, అతనికి అశ్వమేధజుడు, అశ్వమేధజునికి ఆసిమకృష్ణుడు, ఆసిమకృష్ణునకు నిచకుడు పుడతారు. ఆ నిచకుడు హస్తినాపురం గంగానది చేత కొట్టుకుపోవడంతో కౌసంబనగరంలో నివసిస్తాడు. అతనికి ఉప్తుడు, ఉప్తునికి చిత్రరథుడు, చిత్రరథునికి సుచిరథుడు, సుచిరథునికి వృష్టిమంతుడు, వృష్టిమంతునికి సుషేణుడు,
సుషేణునికి సుపీతుడు, సుపీతునికి నృచక్షువు, నృచక్షునకు సుఖానిలుడు, సుఖానిలునికి పరిప్లవుడు, ఈ పరిప్లవునకు మేధావి, ఈ మేధావికి సునీయుడు, సునీనికి నూపజయుడు, నూపజయునికి దూర్వుడు, దూర్వునికి నిమి, నిమికి బృహద్రథుడు, బృహద్రథునకు సుదాసుడు, సుదాసునికి శతానికుడు, శతానికునికి దుర్దమనుడు, దుర్దమనునికి విహీనరుడు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుడు, మితునకు క్షేమకుడు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుడు పుడతారు. అతను నిస్సంతైన దేవతలచేత మునులచేత గౌరవింపబడి కలియుగంలో విలసిల్లుతాడు. జగతినిట మీద బుట్టెడు మగధాధీశ్వరుల నిఖిల మనుజేశ్వరులన్ నిగమాంత విధుల చెప్పెద సుగుణాలంకార ధీర సుభగ విచార. పుణ్యవంతుడా, సుగుణాలు అలంకారంగా కలవాడా. పరీక్షిత్తు, భూలోకంలో ఇకపై పుట్టబోయే మగధ దేశపు ప్రభువులను, వేదాంతవేత్తలైన రాజులను గురించి చెప్తాను. జరాసంధ పుత్రుండైన సహదేవునికి మార్జాలి, మార్జాలికి శృతస్రవస్సు, శృతస్రవస్సునకు అయుతాయువు, అయుతాయువునకు నిరమిత్రుండు, నిరమిత్రునకు సునక్షత్రుండును, సునక్షత్రునికి బృహత్సేనుండు, బృహత్సేనునికి కర్మజిత్తు, కర్మజిత్తునకు శృతంజయుండు, శృతంజయునకు విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకు శృతుండు, శృతునకు దృఢసేనుండు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకు పురంజయుండును జన్మించెదరని చెప్పి మరియు ఇట్లనియే. జరాసంధుని కుమారుడు సహదేవుడు, సహదేవునికి మార్జాలి, మార్జాలికి శృతస్రవుడు, శృతస్రవునకు అయుతాయువు, అయుతాయువునకు నిరమిత్రుడు, నిరమిత్రునకు సునక్షత్రుడు, సునక్షత్రునికి బృహత్సేనుడు, బృహత్సేనునికి కర్మజిత్తు, కర్మజిత్తునకు శృతంజయుడు, శృతంజయునకు విప్రుడు, ఈ విప్రునకు శుచి, శుచికి క్షేముడు, ఈ క్షేమునికి సువ్రతుడు, ఈ సువ్రతునకు ధర్మనేత్రుడు, ధర్మనేత్రునకు శృతుడు, శృతునకు దృఢసేనుడు, దృఢసేనునికి సుమతి, ఈ సుమతికి సుబలుడు, ఈ సుబలునకు సునీతుడు, సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, వజిత్తునకు పురంజయుడు పుట్టెదరు అని చెప్పి పిమ్మట ఇలా అన్నాడు. వినుము మగధ దేశ విభులు జరాసంధ ప్రముఖ ధరణిపతులు ప్రబలయశులు, జరాసంధ ప్రముఖ ధరణిపతులు ప్రబలయశులు, వీరు కలియుగమున 1000 ఏండ్ల లోపల పుట్టిగిట్టగలరు భువనేంద్ర. మహారాజా విను, మగధ దేశరాజులు జరాసంధుడు మున్నగువారు, మిక్కిలి కీర్తిమంతులు. వీరు కలియుగంలో 1000 సంవత్సరములలోగానే జనించి నశిస్తారు. యయాతి కొడుకు అనువునకు సభానరుండు, చక్షువు, పరోక్షుండు అనువారు 3 పుట్టిరి. అందు సభానరునకు కాలనాథుండు, కాలనాథునకు సృంజయుండు, సృంజయునకు పురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మహామనసుడు, మహామనసునకు ఋషీనరుండు, తిదిక్షు అన 2 జన్మించిరి. అందుషీనరునకు శిబియు, వనుండును, క్రిమియు, దర్పుండును అన 4 జన్మించిరి. అందు శిబికి వృషదర్ప, సువీర, మద్ర కేకయులు 10 పుట్టిరి. తితిక్షునకు ఋషద్రథుండు, ఋషద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలి పుట్టిరి. ఆ బలిక్షేత్రమున దీర్ఘదముని వలన అంగవంగ కళింగ సింహ పుండ్రాంధ్రులను 7 ఏళ్లుగా వారు 6 కుమారులు పుట్టిరి. వారలు తూర్పు దేశంబునకు రాజులై దేశంబులకు తమ తమ నామధేయంబులిడి ఏలిరి. సువీరునకు సత్యరథుడు, సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుండు, ధర్మరథునకు చిత్రరథుండు పుట్టిరి. ఆ చిత్రరథుండు రోమపాదుండు నాబరగే. యాతి కొడుకు అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అని 3 పుట్టారు.
వారిలో సభానరునికి కాలనాథుడు, కాలనాథునకు సృంజయుడు, సృంజయునకు పురంజయుడు, ఈ పురంజయునకు జనమేజయుడు, జనమేజయునకు మహాశాలుడు, ఈ మహాశాలునికి మహామనసుడు, ఈ మహామనసునకు సుసీనరుడు, తితిక్షువు అని ఇద్దరు పుట్టారు. వారిలో సుసీనరునకు శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అని నలుగురు కలిగారు. శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని నలుగురు జన్మించారు. తితిక్షువునకు రుసద్రథుడు, వృషద్రథునకు హేముండు, హేమునకు సుతపుడు, సుతపునకు బలి జన్మించారు. ఆ బలికి అనంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రకుడు, ఆంధ్రుడు అని 6 పుత్రులు పుట్టారు. వారు తూర్పు రాజ్యాలకు రాజులు అయి ఆయా రాజ్యాలకు వారి పేర్లు పెట్టి పరిపాలించారు. సువీరునకు సత్యరథుడు, సత్యరథునకు దివిరథుడు, దివిరథునికి ధర్మరథుడు, ధర్మరథునకు చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడు రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం 9వ స్కంధము. ఘట్టములు 40. భరతుని చరిత్ర 41. రంతిదేవుని చరిత్రము 42. పాంచాలాదుల వంశము 43. బృహద్రథుని వృత్తాంతము 44. శంతనుని వృత్తాంతము 45. భీష్ముని వృత్తాంతము 46. పాండవ కౌరవుల కథ